ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ శివాలయంలో శివరాత్రి పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని పలు కాలనీలలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి, రాజరాజేశ్వరి నగర్, టీచర్స్ కాలనీ, స్వర్ణధామ నగర్, హాస్మత్పేట్ ప్రాంతాలలో ఆలయాలను ప్రత్యేక పూలతో, విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరించి భక్తులు క్యూ పద్ధతిలో దర్శనం అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయ పూజారుల మంత్రోచ్చరణల మధ్య శివలింగాలకు పంచామృతాలతో, బిల్వ పత్రాలతో, తీరొక్క పూలతో, ఓం నమః శివాయ అనే నామ స్మరణతో విశేష పూజలను నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని పలు దేవాలయాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకొని అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. బోయిన్పల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. మహాశివరాత్రి అనగానే గుర్తుకు వచ్చేది ప్రత్యేకమైన అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు, శివనామ స్మరణ. భారతదేశంలో హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా గుర్తిస్తారు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో, ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే 13 లేదా 14వ రోజుని మహాశివరాత్రి అని పేర్కొంటారు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రాశస్తమైనది. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక బిల్వ అర్చన, అభిషేకాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసాలు, జాగరణ చేయడం భక్తుల యొక్క విశ్వాసాలకు ప్రతీక. మన హస్మపేట గ్రామమందు శ్రీ ప్రసన్నాంజనేయ శివసాయి రామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పర్తవర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం జరుగుతున్నది. మరియు సాయంత్రం 10:30కి మహాన్యాస రుద్రాభిషేకం, ఆ తర్వాత ప్రసాద వితరణ, అనంతరం శివ కళ్యాణ మహోత్సవం జరిగింది. కావున భక్తులెల్లరూ అధికంగా విచ్చేసి స్వామివారి కృపా కటాక్ష పరిపూర్ణంగా పొందవలసిందిగా మా యొక్క ఆశీస్సులతోటి, దేవుని శుభాశీస్సులతోటి మా ఆశీర్వాదం అందుకోవాల్సిందిగా భక్తజనులందరికీ శుభాభినందనలు. మహాశివరాత్రి పర్వకాలమందు. ఓకేనా? జన్మకొక శివరాత్రి అంటారు. జీవితంలో ప్రతి ఒక్క పూజలు చేస్తారు. శివరాత్రి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా ఈ వ్రతాన్ని పాటిస్తే జన్మ ధన్యమవుతుంది. 3 విధాలుగా ఈ వ్రతాన్ని పాటించవచ్చు. అంటే నిర్జల ఏకాదశి లాగా ఈరోజు కూడా నీళ్ళ కూడా తాగకుండా సాయంకాలం 6:30 నిమిషాలకు ఉపవాసం ఉండి దాని తర్వాత ఆ నిర్జలని సంపూర్ణ చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పండ్లు పదార్థాలు తీసుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి 6:30కి ఆ ఉపవాసాన్ని బ్రేక్ చేస్తుంది. కొంతమంది ఇంకా ఆరోగ్యం బాగాలేని మధ్యాహ్నం 12:30 ఆ మధ్యాహ్న కాలం వరకు ఉపవాసం ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు రాత్రి జాగరణ ఉండాలి. ఎందుకంటే పరమేశ్వరుడు ఉద్భవించిన దినం ఈరోజు. లింగ స్వరూపంలో ఆకాశం నుంచి లింగంగా ఉద్భవించారు. ఆ ఉద్భవించిన సమయం కాబట్టి 11:30 నిమిషాల నుంచి 12:30 నిమిషాల వరకు ఆ సమయంలో అభిషేకం చేసే లింగోద్భవ కాలం అంటారు.
ఆ సమయంలో అభిషేకం చేసిన తర్వాత శివుడు యొక్క కథని శివపురాణంగా విన్న తర్వాత ప్రాతకాల సమయం వరకు ఆ స్వామివారికి అభిషేకం చేసి 24 గంటలు కూడా ఆ స్వామివారి నమస్కారం చేసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు నామస్మరణ ఓం నమ శివాయ అని 1 లక్షలా చెప్పేయమన్నారు. 1 లక్ష మనకు కుదరదు, 1000 సార్లు చెప్పాలి. అందరూ స్వామివారి నమస్కారం చేసుకొని ఆ స్వామివారికి అనుగ్రహం పొంది ఉపవాసం పాటించి దైవానుగ్రహం పొందాలని కోరుకుంటాం. ఓం నమ శివాయ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.